చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిబొడ్డున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించిండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించిండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం సిఆరి, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించిండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సిఆరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా, ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు 3,24,00,000 మంది సన్న బియ్యం ప్రతి పేదవాడు దళిత వాడల్లో అన్నం తింటున్నాడంటే, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ తినిపిస్తున్నారంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న 2 రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇవాళ మేము ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం ఆడబిడ్డలకు. పండుగ పూట నాడు పెట్టే మేము చీర సారెగా భావించి ఈనాడు పాలపిట్టల లెక్క ఈరోజు మా ఆడబిడ్డలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేదవాళ్ళకు అందించి కూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ స్ఫూర్తి ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ అని రైతాంగాన్ని ఆదుకోవడానికి వారు అందించిన విద్యుత్తే, వారు అందించిన శక్తే ఈనాడు ఉచిత విద్యుత్తు అని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, ఆనాడు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం అమ్మ ఇందిరమ్మ పాటుపడితే బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డాడు. ఇవాళ బలహీన వర్గాలు
పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు అని అంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ సమాజానికి అందబట్టే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు. ఒకనాడు గ్రామాలలో పటేల్ పట్వారి వ్యవస్థ ఎంత బలంగా ఉండేనో వాళ్ళ చేతుల్లో తెలంగాణ నలిగిపోతుంటే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పేదలకు విముక్తి కలిగించిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నది. ఆనాడు ఇందిరాగాంధీ గారు సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు భూ పంపకాలు చేపట్టి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారు అందిస్తే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించిండ్రు. మిత్రులారా, ఇవాళ ఎక్కడైనా చూడండి మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, మా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ఇందిరాగాంధీ గారో ఎన్టీఆర్ గారో వారి స్ఫూర్తి కనిపిస్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఆశీర్వాదం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది. అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం.